మీ టీవీ5లో. సంగీత మొబైల్ సమర్పించు మాస్మరణ ముచ్చట్లకు తిరిగి స్వాగతం. ఇప్పుడు రాజకీయ నాయకుడు తలుచుకుంటే కబ్జాలకు కరువా లేకపోతే పంచాయతీలకు కరువా, కబ్జా పెట్టాలనుకుంటారు, కుదరలేదనుకో ఇంకో కులం వల్లనే ఎగేస్తారు. ఈ కులం వాళ్ళకి ఆ కులం వాళ్ళకి హే ఆడు అట్లా అంటుండ్రా అని ఇట్లా, ఈడు ఇట్లా అంటుండ్రా అట్లా అని ఇక్కడ వాళ్ళకి అక్కడ, అక్కడ వాళ్ళకి ఎక్కడ ఎగేసి కుల పంచాయతీలు పెట్టి భూములు ఆగం చేసే పరిస్థితి చేస్తున్నారు అనుకో రాదురి. గిడ గదే జరిగిందిలా. ఓ దళితునికి మన పోగుల సమ్మయ్య అంటే ఆయనకు 2 ఎకరాలు పొలం ఉన్నదట. ఇక ఆ పొలం మీద రాజకీయ నాయకుల కన్నుబడ్డదట. ఇక ఆ దెబ్బతోటి ఏం తెలియని ముదిరాజులని వీళ్ళ మీదకి ఎగేసిరు. ఇక ఆ ముదిరాజు వాళ్ళు మా భూమి గుంజుకుంటారనేమో వీళ్ళు, అట్టట్టయితుందనేమో వాళ్ళు మాదని వాళ్ళు. ఇక వాళ్ళు పెట్టుకుంటే ఇక ఈ దళిత సంఘాలు వీళ్ళందరూ కలిసి మాకు న్యాయం జరగదా ఎట్లా అని చెప్పని అంబేద్కర్ విగ్రహానికి కానీ మానీయుల విగ్రహాలకు కానీ వినతి పత్రం ఇచ్చుకుంటా ఇగో ఈ ముచ్చట చెప్పుకొచ్చిరు అనుకో రాదురి. ఎందుకు ఇంత అన్యాయం, ఎందుకు కబ్జా పెట్ట చూస్తున్నారు? బరాబర్ కాగితాలు ఉన్నాయి, మా భూములు మాకున్నాయి. అయినా సరే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం మా తోటి సోదరులైనటువంటి వాళ్ళని మా మీదకి వేసి ఉసిగొలిపి మమ్మల్ని నాగం చేసే పని చేస్తున్నారని చెప్పని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఒక పారి జవడం ఏందో ఇందాం రారి. ఏదేమన్నా రాజకీయ నాయకులకు అవరపోతే మటుకు కింది కులాల పంచాయతీలు పెట్టుట్లా మనగాళ్ళు వాళ్ళకి పంచాయతీ పెట్టి నడిమిట్లో వీళ్ళు చదువుకొని పోయేందుకు చూస్తారు. అవో గదే జరుగుతున్నది గీడ. దళితులపై దాడి చేసిన వ్యక్తులను ఓష్ని పాపం పాడబడ గింత అన్నల్లం ఉంటాది. దళితులంటే గంతాగం చేస్తారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో నిరుపేద దళితుడైన పోగుల సమ్మయ్య మీద తుక్కు దాడి చేస్తారట ముదిరాజు కులపోళ్ళు. ఇక ఇంకేమున్నది, దీంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేసి కఠినంగా శిక్షించాలి అని దళిత సంఘాలు ఇప్పటికే పుల్లు గరం మీద ఉన్నాయి. ఇక దీంతో ఇప్పటికే వినతి పత్రాలు సుత పుల్లుగానే ఇచ్చిర్రులా. ఇక లేదో మాట్లాడుతున్నారు కదా, ఇందాం పార్రి. నిరుపేద దళితుడైనటువంటి పోగుల సమ్మయ్యకు బంగపల్లి శివారులో సర్వే నెంబరు 890 మరియు 897లో 2.5 ఎకరాల భూమి ఉన్నది. ఈ దళితుడికి ఇంత విలువైనటువంటి భూమి ఎందుకని ఒక అక్కస్తోని ఈ భూమి మీద కన్నేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరి గూడూరు గ్రామానికి చెందినటువంటి ముదిరాజ్ కులస్తులను ఈ దళితుడి కుటుంబం మీదకి ముసిగొల్పుతూ భౌతికంగా దాడులకు దిగబడుతూ మరి కులం పేరుతో దూషిస్తూ మరి వారు నానా ఆగడాలు సృష్టిస్తున్నారు. ఆగో ఇన్నరానుల్లా కమలాపురం మండలం చెందిన దళితుడైన పోగుల సమ్మయ్యకు సర్వే నంబర్ 890లా 890 2.5 ఎకరాల భూమి ఉన్నదట. గా భూమి మీద కన్నేసిరట అక్కడ రాజకీయ పార్టీల నాయకులు గూడూరుకి చెందిన ముదిరాజు కులపోళ్ళు. ఇక అలా ఊసిగొలుపుతోటి ఊకుకే దాడులు చేస్తాన్రట. ఇక పంట మొత్తం ఆగం చేస్తాన్రట. పద్దురాలు సుత తీసేసిరట, నారుమడి మొత్తం ఆగం చేసిరట, కరెంటు కనెక్షన్ సుత తీసిరట. నాళ్ళ పాపం సిమెంట్లతోటి పిల్లర్లు కట్టుకునే తందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ఈ ముచ్చట మీద అక్కడ పోలీసు వాళ్లకు, రెవెన్యూ అధికారులకు, పెద్ద అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సుత పట్టించుకున్న పాపాన పోలేరట. ఇక ఇట్లయితే కాదు అని చెప్పి మొత్తం మీద గిట్ల ధర్నాలకు దిగిండ్రు. ఇక గిందుకు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఇక మంచి ఎత్తే మంచిగుంటది, లేకపోతే దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద ఉద్యమానికి శ్రీకారం చుడతామని, బాధిత కుటుంబానికి అండంగా నిలుతామని చెప్పుకొచ్చిండ్రు. దళితులపై దాడి చేసిన వ్యక్తులను ఆనకాలంలో అడుగుపెట్టి గిని దినాల